ఇప్పుడు యవనస్తులు అందరూ పాడైపోయారు. వాళ్ళు అక్షయ ఉండకూడదు. దేవుని కోసం అక్షయ బ్రతకాలి, దేవునిలోని ఫలించాలి, దేవునిలోని ఎదగాలి, దేవునికి మహిమ తీసుకురావాలి, తల్లిదండ్రులకి కుటుంబానికి మంచి ఘనత తీసుకురావాలి. అలాగే దేవుడు క్షేమ ఆరోగ్యాలతో దేవుడు బిడ్డలు నింపునట్లుగా అందరూ ప్రార్థన. ప్రభు గడిచిన కాలం ఉంటాయి, ప్రభులు దాచినందుకు స్తోత్రం చెల్లిద్దాం. 14 సంవత్సరాలు పొందించిన ఆరోగ్యుడిని స్తోత్రం చెల్లిద్దాం. మరొక సంవత్సరం దయా పీఠాన్ని ప్రభు బిడ్డలు ధరింపజేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. మరొక మైలు రాయి దాటడానికి దేవుడు సహాయం చేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంవత్సరం అంతా ప్రభు సన్నిధి బిడ్డకు తోడై ఉండును గాక. అందుకై స్తోత్రం చెల్లిద్దాం. బిడ్డ మనుషుల దయలో దేవుని దయలో ఎదిగి ఫలించును గాక. అందుకై స్తోత్రం చెల్లిద్దాం. అక్షయ దేవుని సన్నిధిలో నాటబడిన వాడే ఆత్మతోనూ జ్ఞానములోనూ ఎదిగి ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సంవత్సరం అంతా మన పితరుని వెంబడించిన సన్నిధి దేవుని సన్నిధి బిడ్డకు తోడైనను గాక. కుడికైనను ఎడమకైనను పెట్టుకున్న ప్రభువు నడిపించును గాక. అందుకై స్తోత్రం చెల్లిద్దాం. బిడ్డ భవిష్యత్ అంతటిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించును గాక. భవిష్యత్ అంతటిని దేవుడు పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగా మోయును గాక. అందుకై స్తోత్రం చెల్లిద్దాం. మహాకనికరి కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, కృపాసక్తి సంపూర్ణ మీ పాదాలు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభువా అక్షయం చేతులకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మన మీరు చేసిన మేలులన్నిటి కొరకై స్తోత్రాలయ్యా. బిడ్డకు మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింపజేసినందుకు స్తోత్రాలు. గడిచిన 14 సంవత్సరాలు తండ్రి మీ కండ్రెప్పోలే కాపాడారయ్యా. మయాదిలో 15 సంవత్సరాలు అడుగు పెట్టుటకు మీరు కనికరమును చూపినందుకు మీకు స్తోత్రాలు నాయన. మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డకు మీరు ధరింపజేసినందుకే మీకు స్తోత్రం చేస్తున్నాను అయ్యా. ఈ బిడ్డకు ప్రభు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డ చదువుతూ ఉండగా కావలసిన జ్ఞానమును, వివేకమును, జ్ఞాపక శక్తిని, ఉన్నతమైన కృపను మీరు దయచేయండి ప్రభు అయ్యా. మీరు 15 సంవత్సరాలు అడుగుపెట్టిన నీ కుమారుడు అయ్యా నీకు మహిమకరముగా జీవించాలయ్యా. ఇదిగో లోక స్నేహాలకు దూరముగా ఉంచండి ప్రభు. నీ సన్నిధిలో అయా సమయంలో వలె ఎదుగునుగా కానీ సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. ఇదిగో నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో కేక్ కటింగ్ చేయబోతుండగా ఆ కేకుపై మీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచండి నాయన. ఆ కేక్ ఎంత తీయగా మాధుర్యముగా ఉంటుందో ఆయన బిడ్డ భవిష్యత్తు కూడా మాధుర్యకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరముగా మార్చమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో బిడ్డకు మీరు తోడైండి. ఇదిగో దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశమును నెరవేర్చువాడు అన్నట్లుగా నీ ఉద్దేశమును గ్రహించి నెరవేర్చి నీకు ఇష్టడుగా ఉండి కార్యం చేయమని, అన్ని విషయాలు బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది వెలిగినప్పుడు చప్పట్లు బట్టి హ్యాపీ బర్త్డే పాడండి. God bless you. అమ్మగారు ఏంటమ్మా టైం వేస్తుంది మాకు ఒక దాటి త్వరగా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దేవుడికి చూడండి అయ్యగారు చూడండి అక్షయకు అనుగ్రహించును గాక. ఇటువంటి పుట్టినరోజులు 100 జరుగును గాక. ఉన్నతమైన దీవెనతో బిడను దేవుడు నింపును గాక. ఆమేన్.